మగవాళ్ళలో ఈ స్పర్మ్ మొటిలిటీ తగ్గడానికి కారణం ఏంటి? సో దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? హలో, నేను డాక్టర్ ఇంద్రాణి, ఐవీఎఫ్ కన్సల్టెంట్ అండ్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, సుచిత్ర బ్రాంచ్. స్పర్మ్ మొటిలిటీ అంటే మామూలుగా సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు మనము కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ చూస్తాం. సో ఈ మొటిలిటీ తక్కువ ఉంటే దాన్ని మనం ఆస్థెనోజూస్పర్మియా అని అంటాం. సో ఈ మొటిలిటీ తగ్గడానికి కారణాలు జీవన శైలి నుంచి ఉంటాయన్నమాట. సో జీవన శైలి సరిగ్గా లేకపోవడం అంటే డైట్, ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా తగ్గవచ్చు. సో డైట్ అంటే మెయిన్గా విటమిన్స్ లోపాల వల్ల, మినరల్స్ లోపాల వల్ల, B12 కానీ, సి విటమిన్ కానీ, జింక్, సెలీనియం ఇలాంటివన్నీ మొటిలిటీకి చాలా ఇంపార్టెంట్. సో ఈ డిఫిషియన్సీస్ ఉన్నప్పుడు ఈ మొటిలిటీ అనేది ఎఫెక్ట్ కావచ్చు. అలాగనే ఇన్ఫెక్షన్, టెస్టిక్యులర్ ఇన్ఫెక్షన్ కానీ ఏమన్నా ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి మొటిలిటీ అనేది తగ్గచ్చు. అలాగనే హార్మోన్స్ లోపం వల్ల, టెస్టోస్టెరాన్ హార్మోన్ లోపాల వల్ల కూడా ఒక్కొక్కసారి మొటిలిటీ అనేది తగ్గచ్చు. ఇలాగే కాకుండా కొన్ని మెడికల్ కండిషన్స్ అంటే కొన్ని ఆరోగ్యకరంగా ఏమైనా ఇబ్బందులు అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో, లేదా లాంగ్ టైం హైపర్ టెన్షన్ అట్లాంటివి ఉంది, లేదా కార్డియోవాస్కులర్ అంటే హార్ట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి మొటిలిటీ అనేది తగ్గచ్చు. ఇవన్నీ కాకుండా కొన్ని మందులు అంటే కామన్గా స్టిరాయిడ్స్ అవన్నీ వాడుతూ ఉంటారు. సో దానివల్ల కూడా కొంతవరకు ప్రభావం చూపిస్తుంది మొటిలిటీ మీద. దానితో పాటు ఒక్కొక్కసారి లాంగ్ టర్మ్గా వాళ్ళు వాడే మందులు యాంటీ బ్యాక్టీరియా కానీ, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ డ్రగ్స్ కానీ ఇలాంటివి ఏమైనా వాడుతున్నప్పుడు కూడా మొటిలిటీ అనేది తగ్గచ్చు. సో ఇదన్నీ కూడా కాకుండా కొంతమందికి ఏంటంటే పుట్టుకతోటి కొన్ని ఇబ్బందులు అంటే ఇది టెస్టిస్ అనేది స్క్రోటంలోకి డిసెండ్ అవుతుంది అనమాట బేబీ లోపల ఉన్నప్పుడే. ఒక్కొక్కసారి అట్లా కాకుండానే ఆ టెస్టిస్ అనేది బయటనే పై భాగంలోనే ఉండిపోవడం అంటే అబ్డమెన్లో ఉండిపోయినప్పుడు దాన్ని అన్డిసెండెడ్ టెస్టిస్ అని అంటాం. దీనివల్ల కూడా ఈ స్పర్మ్ మొటిలిటీ అనేది తగ్గచ్చు. BMI ఎక్కువ ఉన్నప్పుడు అంటే వెయిట్ ఎక్కువ ఉంటే అంటే ఒబేసిటీలో కూడా ఈ మొటిలిటీ అనేది తగ్గడం జరుగుతుంది. అలాగనే ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ నార్మల్గా అది ఫిజియోలాజికల్ చేంజెస్తో కూడా మొటిలిటీ అనేది తగ్గడం జరుగుతుంది అనమాట. సో ఇది మొటిలిటీ అనేది తగ్గకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే ముందుగా చెప్పినట్టు జీవన శైలి మార్పులు కూడా చాలా ఇంపార్టెంట్. జీవన శైలి మార్పులు కూడా మనం చేయాలి. అంటే లైఫ్ స్టైల్ సరిగ్గా ఉండడం అంటే డైట్ పరంగానే కాకుండా ఎక్సర్సైజ్ పరంగా కూడా కనీసం రోజుకి ఒక ½ అవర్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం. అలాగనే హ్యాబిట్స్ కూడా అంటే మెయిన్గా డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నప్పుడు కూడా ఈ స్పర్మ్ మొటిలిటీ అనేది తగ్గుతుంది. అలాగే ఏంటంటే నార్మల్గా మన లైఫ్ స్టైల్లో ఇప్పుడు వర్క్ ప్లేస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ స్క్రోటంలో ఈ టెస్టిస్ ఉన్నప్పుడు అది దాని టెంపరేచర్ అనేది బాడీ టెంపరేచర్ కన్నా ఒక 1 to 2 degrees తక్కువ ఉంటుంది. దానివల్ల ఆ కూల్ టెంపరేచర్ అనేది దానికి అవసరం. ఒక్కొక్కసారి లోకల్గా ఆ టెంపరేచర్ ఏమైనా ఇంక్రీజ్ అయినప్పుడు కూడా ఈ స్పర్మ్ ఉత్పత్తితో పాటు మొటిలిటీ అనేది తగ్గడం జరుగుతుంది. సో దానివల్ల వాళ్ళు వర్క్ ప్లేస్ అంటే స్పెషల్గా ఎక్కువ టెంపరేచర్స్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో చేస్తున్నప్పుడు వాళ్ళ మధ్య మధ్యలో బ్రేక్స్ అవన్నీ తీసుకొని చూడడం వల్ల కూడా కొంతవరకు స్క్రోటం టెంపరేచర్ అనేది మెయింటైన్ అవ్వడం జరుగుతుంది. అలాగే లైఫ్ స్టైల్ దీంతో అట్లానే మెడికేషన్స్ అవన్నీ వాళ్ళు చూసుకున్నప్పుడు డాక్టర్ సలహా తీసుకొని వాళ్ళు మెడికేషన్ అదని ఎట్లా తీసుకోవాలి, అలాగే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ అదని టైంలీ తీసుకోవడం వల్ల కూడా ఈ మొటిలిటీ ఇదని మనం కొంతవరకు నార్మల్గా చేయొచ్చు. థ్యాంక్ యూ.